షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఆర్మూర్ సొసైటీ నందు గత 4 రోజులుగా మేము వ్యవసాయ యూరియా లారీల కోసం బాగా వెయిట్ చేస్తున్నాం. రోజు వచ్చి కూడా మరిపోయినా కానీ దొరకలేదు. ఈరోజు లారీ వచ్చింది, పొద్దున 6 గంటల నుంచి వెయిట్ చేసినాము. వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 150 మంది మేము ఉంటే 450 సంచులు వచ్చినాయి. ఒక్కొక్కరు 3 సంచులు వచ్చినా కానీ సరిపోకుండా అయిపోయాయి. ఇంకా 100 మంది రైతులు ఇప్పుడు వచ్చారు, వాళ్ళకు కూడా యూరియా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి చొరవతో లారీలు ఎక్కువగా పంపించి మొక్కజొన్న పంటలని వ్యవసాయ నార్మల్ని కాపాడాలని కోరుతున్నాం. లారీ తక్కువ వస్తుంది, యూరియా కొరత చాలా ఉంది. యూరియా కొరతను నివారించాలని కోరుతున్నాం. ఈరోజు ఉదయం పొద్దున్న 6 గంటల నుంచి లైన్ పట్టినాం. 6 గంటల నుంచి దాదాపు ఇప్పుడు 10 గంటలు కాళ్ళు మా నిలబడిన కాళ్ళు గుర్తున్నాయి తప్ప ఇప్పటికి యూరియా సంచి కూడా దొరకలేదు. ఒక్క లారేస్తే మాకు ఎటు సరిపోతుంది. దయచేసి మాకు సరిపోయేంత యూరియా పంపించి ఒక్కొక్కరికి మినిమం 6-7 సంచులు ఇస్తే కానీ సరిపోతుంది. 3 సంచులు ఇస్తామంటారు, ఆ 3 కూడా దొరకలేదు. కనీసం ఇప్పుడు మళ్ళీ ఇంకో లారేస్తే కూడా ఆ 3 కూడా సరిపోవు. దయచేసి మాకు ఇంకా ఒక 4-5 లారీలు తెప్పించి మంచిగా ఒక 5-6 సంచులు ఇస్తే కానీ మా బాధలు తీరాయి. దయచేసి అర్థం చేసుకుని మాకు సరిపోయేంత యూరియా ఇవ్వగలరే. ఇప్పుడు నాకు ఒక్క రైతు ఏమాట 3 సంచులు ఇస్తామని మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు నేను నా మక్క పంటకు ఇంకా సరిపోవాలంటే ఈ ఒకటేసారి అంటే మొదటి విడత వేసే మందులోనే నాకు ఇంకా 8 సంచులు కావాలి. ఈ 3 ఎటు సరిపోవు. నాకు ఇంకా 8 ఈ 3తో పాటు 8 సంచులు నాలాగా అట్లా ప్రతి ఒక్కొక్కలకు 3 చొప్పున అంటే అవి ఎటు సరిపోవు. కనీసం ఒక్కొక్కలకు 8-9 ఇస్తే కానీ ఈ మక్క పంట సరిపోయే విధంగా ఉన్నది. ఆ తగిన మోతాదులో మాకు సరిపోయే ఇవ్వగలం. మా ఆర్మూర్ పట్టణ పరిధిలో సుమారు 2000 మంది రైతులు, వ్యవసాయ రైతులు ఉన్నారు. కానీ ఎందుకోసం అంటే మొక్కజొన్న పెట్టి ఏప్రిల్ మేలో మొక్కజొన్న ముందస్తుగా పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా యూరియా దానికి ఎక్కువ అవసరం ఉంటుంది కనుక దానికి అనుగుణంగా యూరియా కావాల్సి ఉంది. కానీ ఈరోజు 400 బస్తాలే రావడం జరిగింది. ఇక్కడికి 500 మంది రైతులు వచ్చి క్యూ పట్టడం జరిగింది. మా అందరికి కూడా అందుతాయేమో, ఆ మొక్కజొన్న కొయ్యాలా, వర్షం పడుతుందని చెప్పి రైతులందరూ ఆశలో ఉంటే ఆ ఖాళీ 133 రైతులకే ఈ యొక్క యూరియా రావడం జరిగింది. ఇంకా సుమారు ఈరోజు వచ్చిన రైతులకు 370 మంది రైతులకు ఇంకా ఇవ్వాల్సింది ఉంది. ఇంకా చాలా మందికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వము ఎందుకోసం అంటే దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అధికారులు వాళ్ళకి తెలుసు ఆర్మూర్లో మొక్కజొన్న ఎంత పంట వేసిండ్రు, దానికి ఎంత అవసరం ఉంది యూరియా, మరియు పొలాలు వేస్తూ ఉన్నారు, దానికి కాంప్లెక్స్ ఎంత అవసరం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు సరిపడా ఎరువులు ఉంచాలా. కానీ ఇక్కడ ఆ పరిస్థితి అధికారులు ఎవరు చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో ఏవోలు కానీ వీళ్ళెవ్వరు కూడా అధికారులు ఈ యొక్క నివేదిక ప్రభుత్వానికి పంపుతలేరు. ఇక్కడ రైతులు కొట్టుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. దయచేసి ఇప్పటికైనా ఈ యంత్రాంగం అంతటికి రైతులకు సరిపడే ఎరువులు, ఒక పక్క వరి నాట్లు స్టార్ట్ అయినాయి, ఒక పక్క మొక్కజొన్నకు ఎరువులు వేసే పరిస్థితి ఆసన్నమైంది కనుక ఇప్పటికైనా రైతులకు సరిపడే ఎరువులు తెప్పించి రైతాంగానికి ఈ రకంగా క్యూ పద్ధతి ఉండి రైతులు కొట్టుకునే పరిస్థితి లేకుండా చూడవలసిందిగా ఈ అధికారులని ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. For latest updates on India Pakistan, download our TV Live app.